నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం శ్రీమతి డి కామేశ్వరి గారు రచించిన తిరిగి దొరికిన జీవితం ధారావాహికం నుండి 7వ భాగాన్ని వినేద్దామండి. నీకు వాళ్ళు తెలుసా ఏమిట్రా ప్రభాకరం? విస్తుపోతూ అడిగింది సుగుణ. తెలుసు, బాగా తెలుసు హేళనగా అన్నాడు. ప్రభాకరం గారు, సరోజ హెచ్చరికగా వారించింది. సరోజ గారు విన్నారా? వాళ్ళెంతకు తెగించారో అర్థమైందా? బిడ్డను కానీ తల్లి అయిన గీతను కన్యగా కృష్ణమోహన్ గారితో పెళ్లికి సిద్ధపరిచారంటే ఇంకా మాట్లాడకుండా ఊరుకోమంటారా? ఆ బిడ్డను ఎక్కడో ఏ అనాథ శరణాలయంలో పారేశారో లేదా పీక నొక్కి చంపేశారో. అతని గొంతు వణికింది. ప్రభా, ఏంట్రా నీవంటున్నది? ఆ అమ్మాయికి పెళ్లి కాలేదు, అల్లుడు అమెరికాలో ఉన్నాడన్నారు, మంగళసూత్రాలు వేసుకుంది కూడాను, చెప్పింది సుగుణ. మంగళసూత్రాలకేముంది అక్కయ్య, బజార్లో దొరకంది కాదు కదా, హేళనగా అన్నాడు ప్రభాకరం. అవి కొనటానికి డబ్బు లేని వాళ్ళు కాదు వాళ్ళు. నిజమేరా? అమ్మో, ఎంత మోసం, ఎంత ఘోరం. అందుకే కాబోలు పిల్లాడు పుడితే సంతోషించిన దాఖలాలు ఎక్కడా కనపడలేదు. డాక్టర్ గారు ఉంచమన్నా 3వ రోజే తీసుకెళ్ళిపోయారు. నిక్షేపంలో ఉన్న ఆ బాబు చచ్చిపోయాడంటే మేము ఆశ్చర్యపోయాం. కనీసం బాబుకు ఒంట్లో బాగులేనప్పుడు డాక్టర్ని పిలవనందుకు మేమెంతో ఇదయ్యాము. హఠాత్తుగా గుడ్లు తేలేశాడంటే నిజమే అనుకున్నాము. అసలు వాళ్ళ వరుస ముందు నుంచి అనుమానంగానే ఉందిరా. ఈ సంగతి అంతా విన్నాక అర్థమవుతోంది. అవును, ఆ అమ్మాయి వాళ్ళు నీకెలా తెలుసురా? తెలుసులే, ఇదిగో సరోజ ఉంటున్న డాక్టర్ గారికి ఈ అమ్మాయికి వచ్చే నెలలో పెళ్ళి చెప్పాడు ప్రభాకరం. నిజమా? అంటే ముందేదో కాలు జారిన ఫలితం అన్నమాట. గుట్టు చప్పుడు కాకుండా కాన్పు చేసి ఆ పిల్లాన్ని వదిలించుకుని పెండ్లి చేస్తున్నారన్నమాట. అసలు ముందంతా గర్భస్రావానికి ప్రయత్నించే ఉంటారు. అది జరగకపోగానే ఏదో ఊరొచ్చి ఆ కాలం గడిపారన్నమాట. అందుకే ఇంట్లో సామాను అంత ధనవంతులైన పనివాళ్ళు కానీ కనిపించేవాళ్ళు కాదు. సుగుణ ఆశ్చర్యంగా చెప్పుకుపోతుంది. ప్రభాకరం గుండెలు మండిపోతున్నాయి. అన్నింటికన్నా అలా ఆ పిల్లవాడిని ఎక్కడ పారేశారో, ఏం చేశారో అన్నది తలుచుకుంటేనే అతని గుండెలు ఎవరో మెలిపెట్టినట్టు బాధపడసాగాడు. అందుకే వాళ్ళు అలా గాబరా పడి పరిగెత్తారన్నమాట. పాపం, ఆడపిల్ల గలవాళ్ళు ఏం చేస్తారు మరి? సుగుణ నిట్టూర్చి అంది ఆఖరణ. అవును, ఎలాగోలాగా కూతురు మచ్చ తుడిచేద్దామని, తిరిగి కూతురు జీవితం పచ్చగా ఉండాలని తల్లిదండ్రులు ఆరాట పట్టడంలో తప్పు లేదు అంది సరోజ. సరోజ గారు, మీరు ఇలాగే అంటారా? గీత చేసింది తప్పు లేదని సమర్థిస్తున్నారా? అయితే నీతి నియమాలకు విలువేమీ లేదా? ప్రభాకరం అన్నాడు ఆశ్చర్యంగా. ఆమె చేసింది తప్పు కాదని నేను అనటం లేదండి. ఆ స్థితిలో ఏ తల్లిదండ్రులున్నా అలాగే ప్రవర్తిస్తారు అంటున్నాను. కానీ ఆ పసిబిడ్డను అలా ఎక్కడో పారేయటం, అది కూడా సమర్థిస్తారా? అతని గొంతు వణికింది. అక్రమ సంతానాన్ని తమ బిడ్డగా ఏ తల్లి చెప్పుకుని ఈ సమాజంలో బతకగలదు ప్రభాకరం గారు? మీరు ఆవేశంలో వాస్తవాన్ని గమనించటం లేదు. గీత కాదు, మరొక సీత అయినా చేసేది ఇంతే. సరోజ మాటలని సుగుణ కూడా సమర్థించింది. అవునరా, ఆడపిల్ల బతుకు అరిటాకు లాంటిది. ఎవరో మోసం చేసిపోయిన పాప ఫలాన్ని ఏ మొహం పెట్టుకుని లోకానికి చూపగలదు? ఎంత చదివినా, ఎంత చూస్తున్నా ఈ ఆడపిల్లలు ఇలా మగవాడి చేతిలో మోసపోవటం మామూలు కథే అవుతుంది. ఏ నీచులో చేసిన మోసానికి ఆ అమ్మ ఏం చేస్తుందో చెప్పు అంది. అక్కయ్య, ఆవేశంగా ఏదో చెప్పబోయాడు కానీ చెప్పలేకపోయాడు. మాట్లాడుకుంటూనే ఇల్లు చేరారు. భోజనం చేసి వెళ్దు గాని రా సరోజా, అభిమానంగా అంది సుగుణ. వద్దండి, ఇప్పటికే ఆలస్యమైంది, ఇంట్లో చెప్పి రాలేదు. వాళ్ళు నా కోసం గాబరా పడతారు. నేను వెళ్తానండి ఇక. ప్రభాకరం గారు, రిక్షా చూసి పెట్టండి అంది సరోజ. ఒక్కరితివే వెళ్ళొద్దు, ప్రభాకరం సైకిల్ మీద దిగబెడతాడు అంది సుగుణ. సరోజ పర్వాలేదన్నా వినకుండా ప్రభాకరం సైకిల్ మీద రిక్షాతో పాటు వచ్చి ఇంటికి చేర్చాడు. గుడ్ నైట్ చెప్పి లోపలికి వెళ్ళింది సరోజ. చెప్పకుండా వెళ్ళినందుకు సరస్వతమ్మ, కృష్ణమోహన్ ఏమనుకుంటున్నారో అని బిడియపడింది సరోజ. సరోజ రావటం కృష్ణమోహన్ మేడ మీద నుంచి చూస్తున్నాడన్న సంగతి ఆమెకు తెలియదు. సావిట్లో కూర్చొని చదువుకుంటున్న సరస్వతమ్మ సరోజను చూసి, సరోజ, ఏమిటమ్మా చెప్పకుండా చేయకుండా ఎక్కడికి వెళ్ళావు? ఇంకా రాలేదని ఎంత గాబరా పడ్డానో. ఆఖరికి గీత వచ్చి నిన్ను సినిమాలో చూశాననే వరకు మా ఆరాటం తగ్గలేదు. ఫోన్ అన్నా చెయ్యకపోయావేమ్మా?
అంది. గీత చెప్పారా? ఆశ్చర్యంగా అడిగింది సరోజ. 8 గంటల వేళ వచ్చింది. తర్వాత అబ్బాయి చెప్పాడు నువ్వెవరో స్నేహితులతో వెళ్ళావని. ఫోన్ చేద్దామనుకున్నానండి. సినిమాలో ఆఫీస్ రూమ్ మూసేసి ఉంది. చుట్టుపక్కల ఫోన్ లేదు. ఎంత రానన్నా బలవంత పెట్టి తీసుకెళ్లారు బిడియంగా అంది సరోజ. వెళితే వెళ్ళావు, కాస్త ఫోన్ చేస్తే నాకు ఈ ఆరాటం లేకపోను. సరే వెళ్ళు, భోజనం చెయ్యి. అన్నీ మూత పెట్టుంచింది వంటావిడ. నువ్వు తినేసి కృష్ణకు పాలు తీసుకెళ్ళివ్వు, నేను ఇంక పడుకుంటాను. సరస్వతమ్మ పుస్తకం మూసి గదిలోకి వెళ్ళింది. సరోజ భోంచేసి సామాను సర్దిపెట్టి పాలు తీసుకుని పైకెళ్ళింది. గీత వచ్చి ఏం చెప్పిందో కృష్ణమోహన్తో అన్న ఆలోచన ఆమెలో కుతూహలం రేకెత్తించింది. గదిలో కృష్ణమోహన్ పడుకుని చదువుకుంటున్నాడు. సరోజ రాగానే కళ్ళెత్తి నిలువెల్లా పరీక్షిస్తున్నట్టు సూటిగా చూశాడు. గీత వచ్చి చెప్పిన మాటలు విన్న దగ్గర నుంచి కృష్ణమోహన్ మనసులో లేదు. ఇదిగో ఆ సరోజ చాలా బుద్ధిమంతురాలంటావుగా, మహా పొగుడుతావు. ఒక్కసారి వెళ్ళి చూడు. ఆ సినిమాలో ఆ ప్రభాకరంతో కలిసి ఒకటే వికవికలు పకపకలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోవటం. అబ్బబ్బబ్బా, చూడలేక నాన్నగారు వెళ్ళిపోదామన్నారు. అసలు అప్పటి వరకు ఇంటికి రాని సరోజ కోసం కృష్ణమోహను సరస్వతమ్మ గాబరా పడుతున్నారు. ఎక్కడికి వెళ్ళింది చెప్పి వెళ్ళనందుకు చిరాకు పడ్డాడు కృష్ణమోహన్. ఆ సమయంలో గీత వచ్చి రహస్యంగా చెవిలో ఊదిన సమాచారం వినగానే కలవరపడ్డాడు. అతని మొహంలో కనపడిన అపనమ్మకం చూసి గీత మరి 2 అబద్ధాలు జోడించి నమ్మించింది. ఇదేం మొదటిసారి కాదు. వాళ్ళిద్దరిని పార్కులో హోటళ్ళలో ఎన్నోసార్లు చూశాను. ఎప్పుడు జంటగా పడి తిరుగుతూ ఉంటారు. ఇన్నాళ్ళు స్నేహమేనేమోలే అనుకున్నాను. ఇవాళ దగ్గర నుంచి వాళ్ళ మాటలు వాళ్ళ ప్రవర్తన చూశాక అసలు సంగతి అర్థమైంది. నన్ను వాళ్ళ ఇంటర్వ్యూల వరకు చూడలేదు. చూశాక సరోజ ఎలా గాబరా పడిపోయిందో తెలుసా? అంత నమ్మకంగా గీత చెప్తూ ఉంటే నమ్మకుండా ఉండలేకపోయాడు కృష్ణమోహన్. సరోజ తన గురించి ఏమన్నా చెప్పకముందే సరోజ అంటే అపనమ్మకం పుట్టించాలని, ఆమె పట్ల సదభిప్రాయం పోగొట్టాలని ఆలోచించి సినిమా నుంచి కృష్ణమోహన్ ఇంటికి వచ్చింది గీత. సినిమా హాల్లో సుగుణని చూడగానే ముగ్గురికి పై ప్రాణాలు పైనే పోయాయి. ఎంత తెలియదని తప్పించుకున్నా సుగుణ తమని గుర్తుపట్టనే పట్టింది. ప్రభాకరు, సరోజ, సుగుణ అసలు వీళ్ళు ఎలా కలిశారు? ఆ సుగుణ అసలు సంగతి చెప్పకనే చెప్తుంది. అది విన్నాక సరోజ ఇన్నాళ్ళు సంగతి పూర్తిగా తెలియక ఊరుకున్నా విషయం తెలిసాక ఇలాంటి సంగతి సరస్వతమ్మ గారికి చెప్పకుండా ఊరుకుంటుందా? ముగ్గురు మతిపోయిన వాళ్లలా సోఫాలో కూలబడ్డారు. అన్నపూర్ణ కన్నీళ్లు పెట్టుకుంది. ఇదేం ప్రారంధం, దీని బతుకు ఆఖరికి ఏమవుతుందో, పరువు ప్రతిష్ట ఏమవుతుందో అని కుమిలిపోయింది. రంగారావు హతాశుడైనట్లు కూర్చున్నాడు. గీతకి భయంతో పాటు ఏదో మొండి ధైర్యం కలిగింది. కానీ చెప్తే చెప్తుంది, మహా అయితే కృష్ణమోహన్ పెళ్లి చేసుకోడు అంతేగా అనుకుంది నిర్లక్ష్యంగా. తను చేయగలిగింది తను చేస్తుంది, ఆపై సంగతి తర్వాత ఆలోచించుకోవచ్చు అనుకుని కారేసుకుని వెళ్ళి కృష్ణమోహన్తో సరోజ మీద నేరాలు చెప్పి అక్కసు తీర్చుకుంది. గీత మాటలు విని కృష్ణమోహన్ మనసంతా పాడయింది. తన వస్తువేదో అన్యాక్రాంతమైనట్లుగా బాధపడ్డాడు. ప్రభాకరం మీద అసూయ భగ్గుమంది. తనను మోసం చేసినట్లు సరోజ మీద కోపం ముంచుకొచ్చింది. వంచకురాలన్న ద్వేషం కలిగింది. అసహనంగా కాలుగాలిన పిల్లిలాగా తిరిగాడు. ఇంటికి రాగానే సరోజను నిలదీయాలనుకున్నాడు ఆవేశంగా. మరుక్షణం ఏమని నిలదీయాలి? ఆమెను అడిగే హక్కు తనకే ఉంది. ఆమె సొంత విషయంలో కల్పించుకోవటానికి తను ఆమెకేమవుతాడు? అడిగితే అవునంటే తనేం చేయగలడు? ప్రభాకరాన్ని ప్రేమిస్తూ ఉంటే వద్దనటానికి తనెవరు? ఆమె జీవితం ఆమె ఏర్పరచుకుంటే కాదనటానికి తనెవరు? తనకెందుకింత వ్యధ? ఎంత నచ్చ చెప్పుకున్నా అతని మనసేదో బాధపడసాగింది. సరోజ తనకేం కాదని ఎంత దులిపేసుకుందామన్నా సాధ్యపడలేదు. ఏం తెలియనట్టే ఊరుకోవాలనుకున్నాడు. కానీ తీరా చేసి సరోజ రాగానే అతనికి తెలియకుండానే ఎక్కడికి వెళ్ళావు అన్నాడు. అతని గొంతు అతనికి తెలియకుండానే కటువుగా మారింది. సరోజ ఆశ్చర్యపడింది. సినిమాకి వెళ్ళానని తెలిసి మళ్ళీ ఏమిటి అడగటం అనుకుంది. సినిమాకి అంటూ ఏదో చెప్పబోయింది. ప్రభాకరంతో సినిమాలకి, షికార్లకి, హోటల్స్కి వెళ్ళేంత దూరం వచ్చిందన్నమాట నీ స్నేహం. మంచిదే, కానీ ఒక సంగతి మర్చిపోకు. ఆడదాని బ్రతుకు అరిటాకు లాంటిదంటారు పెద్దవాళ్ళు. ఇప్పుడు ఇలా తిరిగి రేపొద్దున ఆ ప్రభాకరం పెళ్లి చేసుకోనంటే ఏం చేయగలవు? ప్రభాకరం పెళ్లి చేసుకుంటాడో లేదో అడిగావా?
అసలు చేసుకుంటానన్నాడా? అతను మాట్లాడుతున్నది అర్థమై సరోజ మొహం ఎర్రబడింది. నీ స్వవిషయంలో కలగజేసుకోవటానికి నాకేం హక్కు లేదనుకో, కానీ నీ శ్రేయోభిలాషిగా ముందు జాగ్రత్త పడమని సలహా ఇస్తున్నాను. సరోజకు కోపం ముంచుకొచ్చింది. మీ సలహాకి థ్యాంక్స్, కానీ నేను ప్రభాకరాన్ని పెళ్ళాడతానని మీతో ఎవరు చెప్పారో వ్యంగ్యంగా అంది. ఎవరు చెప్తేనే మగాడు, అతను ఎలా తిరిగినా ఏం చేసినా లోకం ఏమీ అనదు, కానీ ఆడపిల్లవు కాస్త ఆలోచించి చేయాలి తొందరగా అన్నాడు. కృష్ణమోహన్ గారు, నా మీద మీకున్న అభిమానానికి ధన్యవాదాలు, కానీ మీరనుకున్నంత తప్పుడు పనులు నేనేం చేయలేదు కోపంగా అంది. ఒక మగవాడితో సినిమాలో షికార్లో నీకు తప్పుగా కనిపించకపోవచ్చు అన్నాడు. సినిమాలు షికార్లు బహువచనాలు ఏం అక్కర్లేదు, ఒక్క సినిమాకి, అది మొదటిసారి వెళ్ళాను. నేను అతనితో విచ్చలవిడిగా తిరుగుతున్నానని మీకెవరు చెప్పారు? సిగ్గుతో ఆవేశంతో కోపంతో ఆమె గొంతు వణికింది. ఎవరు చెప్తేనేం, నిజమే కానీ అబద్ధం కాదు కదా. నేను చెప్పేది ఏమిటంటే, ప్రభాకరాన్ని నువ్వు ప్రేమించవచ్చు, తప్పులేదు, కానీ పెళ్లి కాకముందే ఇలా. ఇంకా ఆపండి కృష్ణమోహన్ గారు, ఇదంతా మీకెవరు చెప్పారో నాకు తెలుసు. అవును, పెళ్లి కాకముందు ప్రేమించారని కబుర్లు చెప్పి అబ్బాయిలతో విచ్చలవిడిగా తిరగటానికి, కడుపులు తెచ్చుకుని బిడ్డల్ని కనిపారేసి చేతులు కడుక్కోవటానికి నాకు డబ్బు లేదు. డబ్బు లేని నాలాంటి వాళ్ళు మీ సలహాలను తప్పకుండా ఆచరించాల్సిందే. థ్యాంక్స్, వస్తా. ఉక్రోషంగా ఆవేశంగా అని కళ్ళల్లో తిరిగిన నీరు అతనికి చూపటం ఇష్టం లేనట్టు గిరుక్కున తిరిగి వెళ్ళబోయింది. కృష్ణమోహన్ చకితుడైపోయాడు. ఒక్క క్షణం సరోజ మాటలు వినగానే చెల్లుడు మొహం మీద కొట్టినట్లయింది. చెట్టుక్కున ముందుకు వెళ్ళి భుజం పట్టుకుని తన వైపుకు తిప్పుకున్నాడు. ఏమిటంటున్నావు నువ్వు? అతను అలా ప్రవర్తిస్తాడని ఊహించని సరోజ తెల్లబోయింది. ఇందాక అన్న మాటలు ఎవరి గురించి అన్నావు చెప్పు, ఆరాటంగా మళ్ళీ అడిగాడు. సరోజ వదిలించుకోపోయింది. అతను వదలకుండా మరింత గట్టిగా పట్టుకున్నాడు. ఆవేశంలో ఉక్రోషంతో ఏదో అనేసింది సరోజ. ఆ మాటలకు అర్థం ఏమని చెప్పగలదు? అవునండి, డబ్బున్న వాళ్ల నీతి నియమాలను డబ్బు చాటున దాచుకోవచ్చు. వారేం చేసినా లోకం కళ్ళు మూసుకుంటుంది. ఎటొచ్చి నాలాంటి ఆడపిల్లల మీదే సమాజం ప్రతాపం చూపించగలదు అన్నాను. అంతే, ప్రత్యేకం ఎవరి గురించి అనలేదు. దయచేసి నన్ను వదలండి తీక్షణంగా అంది. నా గురించి ఎవరో చెప్పినంత మాత్రాన ఇంత నీచంగా నన్ను ఊహిస్తారని ఎప్పుడూ అనుకోలేదు. నిజానిజాలన్నీ తెలుసుకోకుండా ఇంత నింద ఎలా వేశారు? అతని చేతులు తొలగిస్తూ అంది. అయితే ప్రభాకరంతో తిరగటం లేదా? తెల్లబోతూ అడిగాడు. తిరిగితే మీ దగ్గర దాచాల్సింది అబద్ధమాడాల్సింది నాకేం లేదు పౌరుషంగా అంది. మా మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమే, అది చాలా స్వల్పం. అతను నాకు కొలీగ్ మాత్రం, అంతే నిష్కర్షగా అంది సరోజ. అయితే మరి మరి గీత ఎందుకు అబద్ధం ఆడింది? తనలో తాను గొణుక్కున్నట్లుగా అన్నాడు కృష్ణమోహన్. గీత ఎందుకు ఇలా చెప్పిందో సరోజకు తెలుసు. ముందరి కాళ్లకు బంధంలా తన గురించి ఉన్నవి లేనివి పుట్టించి అతని మనసును విరిచేస్తే తర్వాత ఒకవేళ తనేం చెప్పినా అతను నమ్మడని ఇలా చెప్పిందన్నది సరోజకు అర్థమైంది. కానీ ఆ మాట అతనికి ఎలా చెప్పటం? సరోజ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది. సరోజకి ప్రభాకరంకి మధ్య ఏం లేదన్న సరోజ నోట మాట విన్నాక కృష్ణమోహన్కి ఏదో రిలీఫ్ అనిపించింది. కానీ సరోజ అన్న మాటల వెనక ఏదో అర్థం ఉందని అతనికి స్ఫురించింది. గీతని గురించి అందా? ఆ మాట నిజమా? ఆ రోజు ప్రభాకరాన్ని చూసి గీత గాబరపడి పరిగెత్తడం అతనికి గుర్తొచ్చింది. దానికి దీనికి సంబంధం ఉందా? ఏదో అనుమానం మనసులో రేకెత్తింది. సరోజ ప్రభాకరాన్ని ప్రేమించడం లేదన్న తృప్తిని, గీత గురించిన అనుమానం అసంతృప్తిని ఇచ్చి రాత్రంతా నిద్రపోలేకపోయాడు. మర్నాడు సాయంత్రం ప్రభాకరం ఆఫీసు దగ్గర కాస్త దూరంలో కారులో కూర్చుని ప్రభాకరం కోసం ఎదురు చూడసాగాడు కృష్ణమోహన్. సరోజ వెళ్ళిపోగానే కారు తీసుకొచ్చి ఆఫీసు ముందు నిలిపాడు. కాసేపటికి ప్రభాకరం రాగానే, ప్రభాకరం గారు, మీతో 10 నిమిషాలు మాట్లాడాలి, ఒకసారి నా వెంట రాగలరా అన్నాడు కృష్ణమోహన్. ప్రభాకరం ముందు ఒక్క క్షణం ఆశ్చర్యంగా చూసి తర్వాత అర్థమైనట్లు, అదండి ఎక్కడికి వెళ్దాం అన్నాడు. రండి కారెక్కండి, అలా ఎటైనా వెళ్ళి మాట్లాడదాం అన్నాడు కృష్ణమోహన్. ఇద్దరూ కారెక్కారు. మీరు బహుశా సరోజ గురించి మాట్లాడటానికి వచ్చి ఉంటారనుకుంటాను సూటిగా అడిగాడు ప్రభాకరం. నిన్న జరిగింది సరోజ గారు నాతో చెప్పారు. మా గురించి మీకు ఇలాంటి భావం రావటం దురదృష్టం. ఒకవేళ ఆమె పట్ల నాకు అలాంటి భావం ఉన్నా ఆమెకు అలాంటి ఉద్దేశం ఏ కోసానా లేదు.
ప్రభాకరం కృష్ణమోహన్ అడిగే విషయం అర్థమైనట్టు చెప్పసాగాడు. కృష్ణమోహన్ పట్టుబడిన దొంగలా కనపడ్డాడు. ఆమెకు లేదని మీకెలా తెలుసు? అడిగారా మీరు? అవును, అడిగాను. తన మీద అలాంటి ఉద్దేశం ఎంతమాత్రం వద్దని ఆమె నిష్కర్షగా చెప్పింది. నిన్న జరిగిన దానికి ఆమె ఎంతో నొచ్చుకున్నారు. మీ దృష్టిలో ఆమె దిగజారినందుకు బాధపడ్డారు. ఆమె రాను రాను అంటున్నా మా అక్క నేను ఆమెను బలవంత పెట్టి సినిమాకి తీసుకెళ్ళాం అన్నాడు. మీ అక్కగారు వచ్చారా? ఆశ్చర్యంగా అడిగాడు కృష్ణమోహన్. మీ ఇద్దరే వెళ్ళలేదా? ఆ ప్రశ్న అర్థమయ్యి అదోలా నవ్వాడు ప్రభాకరం. నేరాలు చెప్పేవారు నమ్మించేటట్లు చెప్తారు. అలాంటివి నమ్మే ముందు నిజానిజాలు తెలుసుకోవటం సహృదయుల కర్తవ్యం నవ్వుతూనే అంటించాడు ప్రభాకరం. కృష్ణమోహన్ మొహం సిగ్గుతో నల్లబడింది. ఒక క్షణం తడబడుతూ, అది సరే, సరోజ మిమ్మల్ని నిరాకరించడానికి ఏదైనా కారణం చెప్పిందా అడిగాడు. చెప్పింది. తన మనసు మరొకరిది అని చెప్పింది. మరొకరికి ఇచ్చిన దాన్ని భాగం పంచలేనని చెప్పింది. ప్రభాకరం ఆ మాటలు చెప్తూ కృష్ణమోహన్ వంక చూశాడు. డ్రైవ్ చేస్తున్న అతని ముఖంలో భావం స్పష్టంగా కనిపించకపోయినా ఒక్క క్షణం అతని కళ్ళల్లో ఏదో కాంతి తళుక్కుమన్నట్లు, స్టీరింగ్ మీద అతని చెయ్యి వణికినట్లు అనిపించింది ప్రభాకరానికి. మాటల్లోనే ఊరి బయటకు వచ్చేసింది కారు. రోడ్డు వారన కారు ఆపి, పదండి అలా కూర్చుందాం అన్నాడు కృష్ణమోహన్ కొండరాళ్ళు చూపిస్తూ. నేను సరోజని గురించి మాట్లాడటానికే వచ్చానని ఎందుకు అనుకున్నారు? సరోజ మీద నాకేం అధికారం ఉంది? ఆమెను ఏ విధంగా ఆజ్ఞాపించి కట్టడి చేసే హక్కు నాకు ఏమీ లేదు. ఇంతకీ సరోజ మాటలు నమ్మలేక మిమ్మల్ని ఆరా తీద్దామని వచ్చానని మీరనుకుంటే అది మీ పొరపాటు అన్నాడు. మరి? ఆశ్చర్యంగా అన్నాడు ప్రభాకరం. నేనొక్క విషయం సూటిగా అడుగుతాను, జవాబివ్వండి. గీత మీకెలా తెలుసు అడిగాడు. ప్రభాకరం అతని వంక సూటిగా చూశాడు. ఆ విషయం మీరు నన్ను అడగకపోవటం మంచిది అన్నాడు కరకుగా. కాదు, చెప్పండి, దయచేసి మీకు తెలిసింది చెప్పండి ఆరాటంగా అడిగాడు కృష్ణమోహన్. ప్రభాకరం మొహం కఠినంగా మారింది. చెప్పను, చెప్పలేను, చెప్పనని ఒకరికి మాట ఇచ్చాను. ఎవరికి? గీతకా? కాదు, సరోజ గారికి. సరోజక? ఆవిడికి గీతకి ఏం సంబంధం ఆశ్చర్యంగా అడిగాడు కృష్ణమోహన్. మనిషికి మనిషికి మధ్య ఉండే సంబంధం. తోటి స్త్రీకి అన్యాయం జరగటం ఇష్టం లేక ఆవిడ మాట తీసుకుంది చెప్పాడు. అంటే గీతకి మీకు మధ్య నేను ఊహించిన దానికన్నా ఎక్కువే ఉందన్నమాట. అందుకేనా గీత ఆ రోజు అలా పరిగెత్తింది మిమ్మల్ని చూసి సాలోచనగా అన్నాడు కృష్ణమోహన్. ప్రభాకరం మాట్లాడలేదు. అతనికి గీత గురించి అంతా చెప్పేయాలన్న ఆవేశం ముంచెత్తింది. కానీ సరోజకిచ్చిన మాట గుర్తుకొచ్చింది. ఆ క్షణంలో సరోజ మీద అతనికి కోపం వచ్చింది. గీత ఆమెను అంతలా అవమానిస్తున్నా, అవకాశం వచ్చినా ఆమె పట్ల ఇంకా సహృదయం చూపటం ఏంటి? ఇంత మంచితనం ఎవరు మెచ్చుకోను అనుకున్నాడు. అయితే సరోజకి ఈ విషయం అంతా తెలుసా? కృష్ణమోహన్ ప్రశ్నించాడు. ప్రభాకరం తాళాడించాడు. మీరిదంతా గీత మీద కోపం కొద్దీ సృష్టించిన కథ అయితే గీత వేరే విధంగా చెప్పిందే మీ గురించి కృష్ణమోహన్ అనుమానంగా అన్నాడు. ప్రభాకరం చివ్వున తలెత్తాడు. కోపంతో అన్నాడు. కృష్ణమోహన్ గారు, మీకు ఈ గీత గురించి నేను ఏమీ చెప్పలేదు. నా అంతట నేను చెప్పందే మీరు నమ్మే ప్రసక్తి ఉంది. మీకు రుజువులు చూపటానికి నా దగ్గర ఏ సాక్ష్యాలు లేవు కనుకనే మేము చెప్పింది నమ్మరనే చెప్పడం లేదు. నిజమో అబద్ధమో గీతనే అడగండి అసలు సంగతి. గీతకు ఆ నిజం చెప్పేటంత నిజాయితీ ఉంటే. అయితే సరోజ్ మీద అలాంటి నింద ఎందుకు వేస్తుంది? ఆ మాత్రం గుర్తించలేరా మీరు? వ్యంగ్యంగా అన్నాడు. ప్రభాకరం లేచాడు. అతని వెనక కృష్ణమోహన్ కూడా. కృష్ణమోహన్ ఒక్క క్షణం అతని వంక చూసి ఇంకేం మాట్లాడకుండా కారు స్టార్ట్ చేశాడు. కృష్ణమోహన్కి ప్రభాకరంతో మాట్లాడాక అనుమానం మరింత బలపడింది. నిన్న సరోజ మాటలు, ఇవాళ ప్రభాకరం మాటలు, గీత ఆనాటి ప్రవర్తన అన్నీ కలిపి గుణిస్తే అతనికి చాలా వరకు అర్థమైంది. సరోజ పట్ల అకారణ ద్వేషం గీతకు ఎందుకు కలిగిందో కూడా బోధపడింది. ప్రభాకరం సరోజ స్నేహితుడు. అతడు ఆమెతో తన గురించి చెప్పి ఉంటాడని ఊహించి సరోజ తమ ఇంట్లో ఉండటం ఎంత ముప్పో గ్రహించే ఆమెను అడుగడుగున అవమానించి ఎలాగైనా ఆమెను ఆ ఇంట్లో నుంచి పంపాలనుకుంటున్నదన్నది స్పష్టపడింది. సరోజకి అంతా తెలిసి గీత తనని ఇంతగా అవమానిస్తున్నా కూడా ఆమె గురించి చెడుగా ఒక్క మాట కూడా చెప్పలేదంటేనే ఆమె సంస్కారము సహృదయత ఎంతటిదో అర్థమై కృష్ణమోహన్ మనసులో సరోజ పట్ల అభిమానం మరింత పెరిగింది.
సరోజ, ఆమె మనసు మరొకరిది అంట. ఆ మరొకరు ఎవరు? బావా? బావ లేకపోయినా ఆమె మనసు అతనికే అంకితమా? ఆమె మనసు ఏమిటో ఎలా తెలుసుకోవటం? గీత గురించి అడిగితే చెప్తుందా సరోజ? అనుమానం ఉన్నా అడగకుండా ఉండలేకపోయాడు కృష్ణమోహన్. సరోజ, గీత గురించి కొన్ని విషయాలు అడుగుతాను, దాచకుండా జవాబు చెప్తావా? రాత్రి పడుకోబోయే ముందు పాలు తెచ్చిన సరోజని అడిగాడు. ఆశ్చర్యంగా చూసింది ఆమె. అలా చూడకు, ఆమె గురించి నీకు చాలా విషయాలు తెలుసు అన్న సంగతి నాకు తెలుసు అన్నాడు. ప్రభాకర్ చెప్పాడా? ఆరాటంగా అంది. అవును, ఆమె ముఖంలో భావం పరికిస్తూ అన్నాడు. సరోజ అనుమానంగా అతన్ని చూస్తూ, అయితే ఇంకా నన్ను అడగటం ఎందుకు అంది. లేదు, అతను విషయం చెప్పలేదు, ఆమె గురించి నీకు తెలుసునని, ఆ విషయం నాకు చెప్పొద్దని మాట తీసుకున్నావని చెప్పాడు. నాకంటే నీకు గీత ఆప్తురాలా? నా దగ్గర ఈ విషయం ఎందుకు దాస్తున్నావు చెప్పు, నేలేసినట్లు అన్నాడు. ఇంకొకరి విషయంలో జోక్యం కలిగించుకోవటం నేరాలు చెప్పినట్టు అవుతుందన్న భయం, స్వార్థంతో చెప్పినట్లు అపార్థం చేసుకునే అవకాశం ఉంది కనుక నాది కాని విషయంలో జోక్యం నాకు అనవసరమని సరోజ జవాబిచ్చింది. అంతకంటే సూటిగానే. అంటే నేను ఎలా పోయినా నీకు అక్కర్లేదన్నమాట? ఇదే నీ బావైతే నువ్వు ఇలా ఊరుకునేదానివా? నా మీద నీకేం అభిమానం లేదన్నమాట అన్నాడు. సరోజ దెబ్బతిన్న పక్షిలా చటుక్కున తాలెత్తి చురుగ్గా చూసింది. మరుక్షణం నిర్లక్ష్యంగా నవ్వి, మీరే మా బావైతే నన్ను ఈ ప్రశ్న అడగకుండానే నేనేమిటో నా మనసేమిటో గ్రహించేవారు. గిరుక్కును తిరిగి వెళ్ళిపోయిన సరోజని చెకితుడే చూశాడు కృష్ణమోహన్. ఆమె అన్న మాటని మననం చేసుకుంటూ రాత్రంతా ఆలోచిస్తూనే ఉన్నాడు. ప్రభాకరాన్ని సుగుణని చూసిన క్షణం నుంచి రంగారావు మనసులో లేదు. ప్రతి క్షణం తన నీడ చూసి తనే బెదిరే స్థితికొచ్చాడు. గీత ముందు కంగారు పడినా తర్వాత అంతగా తెలిస్తే పెళ్లి మానేస్తాడు, అంతకంటే ఏం చేస్తాడు అన్న మొండి ధైర్యం తెచ్చుకుంది. అన్నపూర్ణమ్మ అయితే ఈ పెళ్లి గట్టెక్కించి మా పరువు నిలుపు దేవుడా అని ప్రతి క్షణం వేడుకుంటూనే ఉంది. రంగారావు కాసేపు ప్రభాకరం దగ్గరికి వెళ్ళి నిజం చెప్పి క్షమాపణ కోరుదామా అనుకునేవాడు. మరుక్షణం అతను చూసి కూడా ఊరుకున్నప్పుడు తానెందుకు ఆ విషయం తిరిగి తవ్వటం, అతనంతటా అతను బయటపడితే చూద్దాం అని మరొకసారి అనుకునేవాడు. ఒకసారి వెళ్ళి ఆ ప్రభాకర్తో జరిగింది చెప్పి క్షమాపణ చెప్పి గీత బతుకు నాశనం చేయొద్దని ప్రాధేయపడండి, వెళ్ళండి. అన్నపూర్ణమ్మ ఆఖరికి మనసులో వేదన అణుచుకోలేక అంది. వెళ్ళమంటావా? సందిగ్ధంగా అడిగాడు రంగారావు. వెళ్ళండి, కడుపులో దాచుకుని కుమిలిపోయే కంటే తప్పు ఒప్పుకొని క్షమించమంటే మనసు తేలిక పడుతుంది కదా. ఇలా ప్రతి క్షణం మన నీడ చూసి మనమే బెదురుతూ ఎన్నాళ్ళు గడపటం. రంగారావు ఆలోచనలో పడ్డాడు. అదే సమయంలో గీతా కృష్ణమోహన్ పబ్లిక్ గార్డెన్స్లో ఉన్నారు. మోహన్, నేను చెబితే అబద్ధాల్లా కనిపిస్తున్నాయా? నువ్వు నమ్మవు కానీ మళ్ళీ ఇవ్వాళ సరోజ ప్రభాకరం గారు హోటల్లో నాకు కనిపించారు తెలుసా అంది గీత నడుస్తూ. నిజంగానా? ఎక్కడా? ఆశ్చర్యంగా అడిగాడు మోహన్. మా ఫ్రెండు నేను టిఫిన్ తినడానికి హోటల్కి వెళ్తే మేడ మీద నుంచి ఇద్దరు దిగొస్తున్నారు. నన్ను చూసి సరోజ ఎంత గాబరా పడిపోయిందో తెలుసా? ఏ టిఫిన్ కోసం అయితే మేడ మీద నుంచి ఎందుకు వస్తారు? వాళ్ళిద్దరికీ ఏదో ఉంది మోహన్. నిన్న నువ్వు అడిగితే ఏమంది? ఆరాటంగా ఆరా తీసింది. ఏమంటుంది? ముందు బెదిరింది, తర్వాత నువ్వు అబద్ధం ఆడుతున్నావని బొకాయించింది. గీతకేమవసరం అబద్ధం ఆడటానికి అని నేలేశాను. నీ రహస్యం తనకు తెలుసని, నువ్వు ఇలా అబద్ధం పుట్టించావని ఏమిటేమిటో అంది నీ గురించి. గీత మొహం పరిశీలనగా చూస్తూ అన్నాడు మోహన్. గీత మొహం వెలవెలబోయింది. అలా అందా? తనకు తెలుసునా? ప్రభాకరం చెప్పాడా? పాలిపోయిన మొహంతో అంది. ఎన్ని చెప్పిందో తెలుసా? నువ్వు ప్రభాకరం ప్రేమికులట. నువ్వు అతన్ని బీదవాడని పెళ్లి చేసుకోకుండా మోసం చేసావుట. తర్వాత అబ్బా, ఇవన్నీ నేను చెప్పలేను, వినలేకపోయాను. అందుకే నిన్ను అడుగుదామని ఇక్కడికి రమ్మన్నాను. గీతను పట్టి పట్టి చూస్తూ అన్నాడు. గీత ఒక్క క్షణం కలవరపడిపోయింది. గాభరాగా, అన్ని అబద్ధాలు మోహన్, మొత్తం అబద్ధాలే. నువ్వు నమ్మకు మోహన్ ఆ మాటలు. ఆ సరోజ నా మీద ఉన్నవి లేనివి పుట్టించి నీకు నాకు కాకుండా చేయాలని దాని ప్లాను. దాని మాట నమ్మకు. కంగారుగా ఏదేదో అంది. సరిగ్గా అప్పుడు దూరంగా ఓ చెట్టు కింద కూర్చున్న సరోజ ప్రభాకర్ని చూసి, చూడు చూసావా, నేను చెప్తే అబద్ధాలు అనుకున్నావు, చూడిద్దరిని, ఇప్పుడైనా నా మాట నమ్ముతావా? గీత మరింత కంగారుగా కృష్ణమోహన్ చెయ్యి పట్టుకులాగి అటువైపు చూపింది.
కృష్ణమోహన్ అటే చూస్తూ కోపంగా, ఆ సరోజిని వాళ్ళ 4 దులుపుతాను. నీ గురించి ఇలాంటి అబద్ధాలు ఎందుకు చెప్పిందో అడుగుతాను. ఇన్నాళ్ళు ఎంతో మంచిదనుకున్నాను. ఇక ఇంట్లో ఉండనివ్వను. రా, ప్రభాకర్ కూడా ఉన్నాడు. సరోజ మాటలన్నీ అబద్ధాలని అతని చేత కూడా చెప్పిద్దాం. గీత చెయ్యి పట్టుకుని అటువైపు తీసుకెళ్ళడానికి ప్రయత్నించాడు. గీత చాలా ఉదారంగా, పోనిద్దు, వాళ్లతో మనకెందుకు అనవసరపు గొడవ, పద పోదాం, ఆ సరోజని ఇప్పటికైనా ఇంట్లో నుంచి పంపేయి అంటూ కృష్ణమోహన్ని అటు వెళ్ళనీయకుండా మరొక వైపు లాగింది. కానీ అతను చాలా కోపంగా, అలా కాదు గీత, నీ గురించి ఇన్ని అబద్ధాలు పుట్టించిన ఆ సరోజ మొహం దులపకుండా అంత సులువుగా వదిలేయమంటావా? నా కాబోయే భార్య గురించి అంత నీచంగా మాట్లాడుతూ ఉంటే వింటూ ఊరుకోవటానికి నేనేం పౌరుషం లేనివాడిని కాదు. ఇన్నాళ్ళు నా ఇంట్లో తిని ఇప్పుడు నన్నే ఇంత అవమానిస్తుందా? పద అడుగుదాం, మనకేం భయం. గీత వారిస్తున్నా, చెయ్యి లాక్కుంటున్నా వినకుండా ఒక విధంగా బలవంతంగా గీతని బరబరా లాక్కెళ్ళినట్టే వెళ్ళాడు. గీతని కృష్ణమోహన్ని చూసి సరోజ ప్రభాకరం ఇద్దరూ ఆశ్చర్యపడ్డారు. పలకరింపు ఉపోద్ఘాతం లేకుండానే కృష్ణమోహన్ సరోజ వంక తీక్షణంగా చూస్తూ, సరోజ, నువ్వు గీత గురించి చెప్పిందంతా నిజమని ప్రభాకరం ముందు నిరూపించగలవా? కరుగ్గా అడిగాడు. సరోజ అర్థం కానట్లు తెల్లబోయి చూసింది. ప్రభాకరం ఆశ్చర్యంగా సరోజ వంక, కృష్ణమోహన్ వంక, గీత వైపు మార్చి మార్చి చూశాడు. గీత బెదురుగా చూస్తోంది. ఏం అర్థం కాలేదా? గీత ప్రభాకరం ప్రేమికులని, ఇద్దరు విచ్చలవిడిగా తిరిగారని, గీతకు బిడ్డ పుట్టాడని చెప్పావు. ఇదంతా నిజమని చెప్పించగలవా అతని చేత? మరింత తీక్షణంగా అడిగాడు. సరోజ మొహం పారిపోయింది. ప్రభాకరం నమ్మలేనట్లు సరోజ వంక చూశాడు. సరోజ వెర్రిదానిలా, నేను చెప్పానా మీకు అంది. ఏం అప్పుడే నీళ్లు నవ్వులుతున్నావు? ఇదంతా అబద్ధమని తేలిపోతుందని భయమా? గీత నీకేం అపకారం చేసిందని ఉత్త పుణ్యానికి ఇలాంటి అబద్ధాలు కల్పించావు? నా కాబోయే భార్య గురించి ఇంత నీచంగా కల్పించి మాట్లాడటానికి నీకెంత ధైర్యం? తీక్షణంగా అన్నాడు. సరోజ నల్లబడిన మొహంతో అయోమయంగా చూసింది. ఆమె మొహం పాలిపోవటం, జవాబు చెప్పలేక తత్తరపడిపోవటం చూస్తూ ప్రభాకరం ఆశ్చర్యపడ్డాడు. ఆగండి, సరోజ చెప్పిన దాంట్లో ఒక్క అక్షరం అబద్ధం లేదు. ఆమెను అనవసరంగా ఏమీ అనకండి తీక్షణంగా అన్నాడు ప్రభాకరం. ఓహో, అయితే ఆమె చెప్పింది నిజమని మీరు రుజువు చేయగలరా? హేళనగా అన్నాడు. ప్రభాకరం తిరస్కారంగా వ్యంగ్యంగా గీత వైపు చూశాడు. గీత బెదురుచూపులు చూస్తోంది. రుజువులు సాక్ష్యాలు ఎందుకు? ఎదురుగా మనిషి ఉందిగా, చెప్పమనండావని. ఆవిడ నేను ప్రేమించుకోవటం అబద్ధమో, మేమిద్దరం విచ్చలవిడిగా తిరగటం అబద్ధమో, ఆమె గర్భం దాల్చిందన్న అనుమానం రాగానే తండ్రికి చెప్పి పెళ్లి కొప్పిస్తానని చెప్పడం అబద్ధమో, ఆ తండ్రి నన్ను అనరాని మాటలని అవమానపరిచి పొమ్మనటం అబద్ధమో, మరొక ఊరు వెళ్ళి కూతురి మచ్చ కడిగేసుకుని ఆ కన్న బిడ్డని విసిరేసి మరొక కన్యగా మీతో పెళ్లికి సిద్ధపడటం అబద్ధమో, ఇందులో ఏది అబద్ధమో ఆవిడ్ని అడగండి. ఆవేశంగా ఒక్కొక్క మాట ఒత్తి పలుకుతూ కసిగా అన్నాడు ప్రభాకరం. కృష్ణమోహన్ కళ్ళు మెరిశాయి ఆ మాటలు వినగానే. గీత కోపం పట్టలేక, అబద్ధం, ఇదంతా అబద్ధం, నమ్మకు మోహన్ ఈ మాటలు, ఈ సరోజ ఈ ప్రభాకరం ఇద్దరు తోడు దొంగలు అరిచింది వణికిపోతూ. హా, అబద్ధం, అవును, నీ ప్రేమ అబద్ధం, కానీ నీకు బిడ్డ పుట్టడం అబద్ధం కాదని సాక్ష్యం చెప్పడానికి మా హక్కు ఉంది. ఆ రోజు ఆమెను చూసి మీరు పరిగెత్తడం కూడా అబద్ధం అనగలవా? నీ ఉత్తరాలు, నీ ఫోటో ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి. ఇంకా గీత, తప్పు ఒప్పుకో, అంతేగాని ఇంకా బొకాయించాలని చూడకు. కృష్ణమోహన్ గారు, మీకు కావలిస్తే ఆ ఉత్తరాలు చూపగలను స్థిరంగా అన్నాడు. నిజంగా ఉత్తరాలు ఎప్పుడో చింపేసినా ఆ క్షణంలో అబద్ధం ఆడక తప్పలేదు అతనికి. ప్రియ సఖులు, 7వ భాగం సమాప్తం. రేపు ఈ నవల ముగింపును వినేద్దామండి. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.